ఓకే స్టూడెంట్స్, మరి ఈ సెషన్లో మరి అభ్యాసం 4.4కు సంబంధించే మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. ఓకే రైట్, ఒకసారి చదువుతున్నాను చూడండి. ప్రాబ్లంను క్షుణ్ణంగా మొదలు అర్థం చేసుకున్న తర్వాత సొల్యూషన్ను ప్రారంభం చేద్దాం. ఇచ్చిన పటం, ఒక పటం ఇచ్చాడు, గమనిస్తున్నారు మీరు. ఆ పటంలో త్రిభుజం ఏబిసి అనేది ఒకటి ఉంది. త్రిభుజం ఏబిసి భుజాలు ఏబి ఏసీలు వరుసగా ఈడీ బిందువుల వద్దకు పొడిగించబడ్డాయి. అంటే ఏబీని కొద్ది దూరం లాగిండు, అట్లనే ఏసీని కూడా కొద్ది దూరం తీసుకుపోయిండు. అక్కడ ఈ దగ్గర ఆగితే అంటే ఏబీని ఈ దగ్గర, తర్వాత ఏసీని డి వద్ద వరకు పొడిగించిండు, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ యాంగిల్ సిబిఈ, యాంగిల్ సిబిఈ, యాంగిల్ సిబిఈ అంటే ఇక్కడ బి వద్ద ఉన్న మొత్తం కోణం యాంగిల్ సిబిఈ. మరియు యాంగిల్ బిసిడి, యాంగిల్ బి నుంచి సి, సి నుంచి డి, యాంగిల్ బిసిడి కోణ సమద్విఖండన రేఖలు వరుసగా బిఓ కామా సివిలు. ఇది అంటే కోణ సమద్విఖండన రేఖలు అంటే ఈ సిబిఈ కోణాన్ని సగంగా కట్ చేసింది. అంటే ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంతే ఉంటుంది, కోణ సమద్విఖండన. అట్లాగే సిఓ కూడా ఇక్కడ ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. అంటే ఇవి రెండు సమానం, కోణ సమద్విఖండన. బిందువు ఓ వద్ద ఖండించుకున్నాయి. ఈ కోణ సమద్విఖండన రేఖ, ఈ కోణ సమద్విఖండన రేఖ రెండు ఇక్కడ ఓ దగ్గర ఖండించుకున్నాయి. అయినా యాంగిల్ సిఓబి, యాంగిల్ సిఓబి అంటే ఈ కోణం, యాంగిల్ సిఓబి విలువ ఎంత అని చూపంటుండు, 90 డిగ్రీలు మైనస్ 1/2 ఇంటూ బిఏసి, యాంగిల్ బిఏసి అంటే ఇక్కడ ఉన్న కోణం అట ఈ 90ల నుంచి ఈ కోణాన్ని తీసేస్తే ఇక్కడ యాంగిల్ బిఓసి వస్తుంది. అంటే x/2, 90 డిగ్రీలు మైనస్ x/2 వస్తుంది అని చూపెట్టాలి. రైట్, దీనికోసం ఒకసారి ఆలోచన చేయండి అందరూ కూడా. మరి ఇక్కడ యాంగిల్ సిబిఈ ఇదేనా, యాంగిల్ సిబిఈ, యాంగిల్ సిబిఈ కోణ సమద్విఖండన రేఖ, కోణ సమద్విఖండన రేఖ ఎవరు, బిఓ. ఈ కోణాన్ని ఖండించిన కోణ సమద్విఖండన రేఖ అంటే కోణాలను సమానంగా ఖండిస్తుంది. రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యాంగిల్ ఓబిసి ఎంత అవుతుందో లెక్క కడదాం. యాంగిల్ ఓబిసి అంటే ఈ కోణం, యాంగిల్ ఓబిసి ఈ కోణం అంటే ఈ కోణం సమానమే అవుతుంది. ఇప్పుడు యాంగిల్ ఓబిసి ఈజ్ ఈక్వల్, మీరు ఒకసారి గమనించండి, ఇది ఒక సరళ రేఖ, ఇది మొత్తం కలిపితే ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖలో సరళ రేఖ యొక్క అంటే ఇది టోటల్గా ఒక సరళ రేఖ. ఇప్పుడు దీంట్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి కోణం ఏది, యాంగిల్ బిఓసి, యాంగిల్ ఓబిసి విలువ ఏమైంది, ఈ మొత్తం కోణంలో ఏమైంది, ఇది సగం ఉంటుంది. ఎందుకు, కోణ సమద్విఖండన రేఖ కాబట్టి. అంటే హాఫ్ యాంగిల్ ఈబిసి లేదా సిబి, ఈబిసి లేదా సిబిఈ అందాం. మీకు ప్రశ్నలో కూడా అదే ఉంది కదా, యాంగిల్ సిబిఈ అంటే ఈ కోణంలో సగం, దీంట్లో ఇది సగం ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ, అర్థం చేసుకోండి, ఇక్కడ సిబిఈ అంటే సిబిఈ అంటే ఈ మొత్తం కోణం వచ్చింది. ఈ మొత్తం కోణం ప్లస్ వై కలిపితే మొత్తం కోణం ఎంత అవుతుంది, 180 డిగ్రీలు సరళ కోణం వస్తుంది. అంటే సరళ కోణం రావాలి అంటే ఈ రెండు కలపాలి. ఇందులో ఏదో ఒక కోణం రావాలంటే 180లో నుంచి తీసేయాలి, అంతే. కాబట్టి ఇక్కడ సిబిఈ అంటే ఈ కోణం రావాలంటే 180లో నుంచి దీన్ని తీసేయాలి. 180 మైనస్ వై ఈజ్ ఈక్వల్, ఈ 1/2 లోపలికి తీసుకెళ్తే 180/2 మైనస్ y/2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కట్ చేస్తే 90. సో 90 డిగ్రీలు మైనస్ y/2. సో దేని విలువ ఇది, యాంగిల్ ఓబిసి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అంటే
యాంగిల్ ఓబిసి ఈ కోణాన్ని నేను కనుక్కుంటే 90లో నుంచి -y/2 చేస్తే వస్తుంది అని వచ్చింది. సేమ్ ఇదే రకంగా ఓబిసి లాగానే మరి ఓసిబిని కూడా కనుక్కుందాం. మనం ఓసిబిని కూడా కనుక్కుంటే మనకు కావాల్సినటువంటి ఓ వద్ద ఉన్నటువంటి కోణాన్ని ఇప్పుడు మనం రాబట్టబోతాం. రైట్, ఇప్పుడు దీంట్లో బీసీఓ, యాంగిల్ బీసీఓ, ఓకే, యాంగిల్ బీసీఓ ఇది కూడా ఏమవుతుంది, ఈ మొత్తం కోణానికి అంటే ఈ మొత్తం కోణం ఏంది, యాంగిల్ బీసీడి, యాంగిల్ బీసీడికి సగం సగం ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం కోణంలో ఈ కోణం ఇది రెండు సమానం కాబట్టి సగం ఉంటుంది. ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఈ బీసీడి కోణం రావాలి అంటే ఏం రావాలి, 180లో నుంచి జెడ్ను తీసేయాలి. 180 మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180/2 మైనస్ z/2. ఇప్పుడు 2×9=18 0. సో యాంగిల్ బీసీఓ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ z/2. ఇది ఈక్వేషన్ 2. అబ్జర్వ్ చేయండి. మరి 1వ సమీకరణము అదే రకంగా 2వ సమీకరణాల నుంచి మనకు రెండు కోణాల విలువలు వచ్చినాయి. ఒక ఈ కోణం వచ్చింది, 2వ కోణం వచ్చేసి. ఇప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు ఈ మూడు కోణాల మొత్తము విలువ ఎంత, 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము 180 డిగ్రీలు కాబట్టి మరి ఇక్కడ త్రిభుజం ఓబీసీలో ఫస్ట్ కోణము యాంగిల్ ఏంటిది, ఓబీసీ అంటే ఇది ఓబీసీ ప్లస్ యాంగిల్ బీసీఓ లేదా బీసీఓ ప్లస్ లాస్ట్ది మూడవ కోణం యాంగిల్ బీఓసి, మనకు అదే కావాలి, యాంగిల్ బీఓసి. మూడు కోణాల మొత్తం ఎంత అని తెలుసు మనకు, ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. రైట్, ఇప్పుడు దీని ప్రకారంగా ఇందులో ప్రతిక్షేపించినట్లయితే ఓబీసీ విలువ ఎంత ఉంది మనకు, 90 మైనస్ y/2. ఓకే, 90 మైనస్ y/2 ప్లస్ బీసీఓ విలువ ఎంత వచ్చింది, 90 మైనస్ z/2 ప్లస్ యాంగిల్ బీఓసి విలువ తెలియదు, ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు 90 ప్లస్ 90 ఎంత అవుతుంది, 180 మైనస్ y/2 మైనస్ z/2 ప్లస్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన యాంగిల్ బీఓసిని మన సైడ్ ఉంచుకుందాం. ఓకే రైట్, ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చేస్తుంటే నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉంటే త్వరగా అర్థమవుతుంది. రైట్, యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ ఇక్కడ ఉన్న 180 అటు సైడ్ పోతే మైనస్ 180, ఇక్కడ ఉన్న మైనస్లను అటు సైడ్ తీసుకపోతే ప్లస్ y/2 ప్లస్ z/2. రైట్, ఇప్పుడు 180 మైనస్ 180 క్యాన్సల్, యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు y/2 ప్లస్ z/2లో 1/2ను కామన్ తీస్తే లోపల y ప్లస్ z మిగులుతుంది. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఈక్వేషన్ 3 అనుకుందాం. మనకు కావాల్సింది యాంగిల్ బీఓసిఏ. బీఓసి విలువ ఎంతకు సమానం కావాలి, 90 మైనస్ హాఫ్ యాంగిల్ బిఏసికి సమానం కావాలి. 90లో నుంచి ఈ x/2 రావాలి. మరి ఇక్కడ y ప్లస్ z విలువ మనకు ఎంత ఉండొచ్చు అంటే, ఏబిసి త్రిభుజం ఏబిసిలో x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత, వెరీ గుడ్, 180 డిగ్రీలు. ఎందుకంటే అంతర కోణాల మొత్తం 180. ఇప్పుడు y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 మైనస్ x. వెరీ గుడ్. ఇప్పుడు ఈ y ప్లస్ z విలువను ఇందులో ప్రతిక్షేపిద్దాం. యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 180 మైనస్ ఎక్స్. ఎందుకంటే y ప్లస్ z అంటే 180 మైనస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని కనుక గుణిస్తే 180/2 మైనస్ x/2 ఈజ్ ఈక్వల్, కట్ చేస్తే 2×9=18 0. అంటే 90 మైనస్ x/2
విద్యార్థులు ఒకసారి మనకు వచ్చినటువంటి విలువను గమనించండి. దాంట్లో 90 - x/2 అనగానే యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ x అంటే ఏ కోణం అండి? యాంగిల్ BAC. సో హాఫ్ 1/2 ఇంటూ యాంగిల్ x అనగానే BAC. ఈ బై 2 ఉన్నది ఇక్కడ వచ్చేసి. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ యాంగిల్ BOC విలువ ఎప్పుడైనా సరే 90లో నుంచి తీసివేయడం. ఎవరిని? హాఫ్ యాంగిల్ BACని అని ప్రూవ్ చేయమన్నాడు. మరి దాని ప్రకారమే మనం చేసుకుంటూ వచ్చాము. విద్యార్థులు శ్రద్ధగా మళ్ళొకసారి దీన్ని రివైజ్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ను అభ్యాసంలో నుంచి కూడా మీరు చేయాలని ఆశిస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.